హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంశీ సినిమా. అన్నిటికంటే ముందు టిల్లు స్క్వేర్ సినిమా చాలా బాగుంది, భయంకరంగా ఎంజాయ్ చేస్తారు, చూసేయండి. రిలీజ్కు ముందు నాకు కూడా చాలా రిజర్వేషన్స్ ఉండే సినిమా గురించి. ఎందుకంటే టిల్లు ఇప్పుడు ఒక హౌస్ హోల్డ్ నేమ్. నలుగురు కుర్రాళ్ళు కూర్చొని కాసేపు మాట్లాడుకుంటే టిల్లు చెప్పిన డైలాగ్ డెఫినెట్గా వస్తుంది. అలాంటి మ్యాజిక్ని ఇప్పుడు ఒక సినిమా తీసి రీక్రియేట్ చేయగలరా అని మెయిన్ డౌట్ అయితే నాకు ఉండేది. బట్ మేక్ నో మిస్టేక్, సినిమా అయితే థరోగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కంటే బాగుంటుందా, లేకపోతే లేడీస్ని రాంగ్ లైట్లో ప్రొజెక్ట్ చేస్తుందా, ఇట్లాంటి డిస్కషన్స్ అన్నీ మనకి ఈ సినిమాకి రెండిటికి అనవసరం. మీరు మాత్రం టికెట్లు బుక్ చేయండి చెప్తా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఈ సినిమాలో లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, న్యూటన్స్ థర్డ్ లాను అండర్లైన్ చేసి మరీ చెప్పలేదు అని, లేకపోతే విదేశాల్లో ఉండే ఒక వీర విశ్లేషకుడు అన్నట్టు సినిమాలో గన్ ట్రిగర్ మీద వేలు పెట్టకూడదు, ఇంటర్వెల్లో ఉచ్చబోసుకోకూడదు, ఇట్లాంటివన్నీ మాట్లాడకండి. ఎందుకంటే మీరు ఫస్ట్ పార్ట్ చూసుంటే, ఈ సినిమా టీజరు ట్రైలర్లు లాంటివి చూసి పాటలు వినుంటే, ఇది ఎట్లాంటి సినిమానో, సినిమా యూనిట్ మీకు ఎట్లాంటి సినిమా ప్రామిస్ చేస్తుందో మీకు అర్థమైపోతుంది, నాకు అర్థమైపోతుంది. అవి చూసిన తర్వాత కూడా మీరు మిషన్ ఇంపాసిబుల్, టెర్మినేటర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారంటే అది మీ తప్పు. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా రైటర్ అండ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ గారు మాత్రం ఆయన మ్యాజిక్ని గట్టిగా రీక్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమాలో 50 సీన్లు ఉన్నాయంటే 48 సీన్లు మనం పడి నవ్వుతూనే ఉంటాం, ఆయన నవ్విస్తూనే ఉంటారు. ఇందులో మాత్రం కాంప్రమైజ్ ఉండదు. కానీ డీజే టిల్లుకి టిల్లు స్క్వేర్కి ఉన్న కొద్దిపాటి తేడా ఏంటంటే, ఆ సినిమాలో డ్రామాకి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈ సినిమాలో డ్రామాని కొద్దిగా సస్టైన్ చేస్తూనే ఫన్ ఆర్ కామెడీని బ్యాక్ సీట్ తీసుకొనివ్వకుండా రైటర్ అండ్ డైరెక్టర్ చాలా బాగా వర్క్ చేశారు. అండ్ ఆ విషయంలో వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే డీజే టిల్లు ఒక శ్రద్ధతో రాసిన సిల్లీ సినిమా. క్యాలిక్యులేషన్ కొంచెం అటు ఇటు అయితే సిల్లీ కాస్త చిల్లర్ అయిపోతుంది కాబట్టి. అండ్ సినిమా స్క్రీన్ ప్లే కూడా పరిగెడుతూ ఉంటుంది, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో. అండ్ మ్యూజిక్, పాటలు కూడా సినిమా ఫ్లేవర్కి తగ్గట్టు చాలా బాగున్నాయండి. కొన్ని చోట్ల అయితే అక్కడ కామెడీని మ్యూజిక్ చాలా బాగా ఎలివేట్ చేస్తుంది. నా పక్కన ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు అయితే పిచ్చెక్కినట్టు నవ్వుకున్నారు కొన్నిటికి. ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ కదా, బాగానే ఖర్చు పెట్టారు. రిలీజ్కి ముందు యాక్చువల్లీ నాకు అనుపమ గారి రోల్ మీద అంత మంచి ఒపీనియన్ ఏమీ లేదు. ఏదో టెంప్లెట్ రోల్ రాసేసి ఉంటారు, మేబీ స్కిన్ షో కోసం పెట్టారేమో అన్న థాట్స్ కూడా కొన్ని వచ్చాయి. కానీ సినిమా చూసిన తర్వాత ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆవిడ రోల్ బాగా రాశారు, ఆవిడ చేయడం ఇంకా బాగా చేశారు. ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్లో రాధిక అన్న క్యారెక్టర్ ఎలా గుర్తుండిపోతుందో, లిల్లీ అన్న క్యారెక్టర్ కూడా అదే రేంజ్లో గుర్తుంటుంది అన్న నమ్మకం అయితే నాకుంది. ఇప్పుడు మిగిలిన క్యారెక్టర్స్ అండ్ యాక్టర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ టిల్లు ఫాదర్ చేసిన మురళీధర్ గౌడ్ గారు, ఆయనకి రాసిన కామెడీ ట్రాక్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. అండ్ ఫైనలీ ద స్టార్ బాయ్ ఆఫ్ ద షో, సిద్ధు జొన్నలగడ్డ. వాట్ ఎ రైటింగ్ మ్యాన్ అండ్ వాట్ ఎన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మీరు అనుకోవచ్చు ఇందులో వాట్ ఎ రైటింగ్ ఏంటి అని. ఇప్పుడు సిల్లీనెస్ అనేది ఆర్గానిక్గా వస్తేనే బాగుంటుంది, కానీ దాన్ని మనం సీరియస్గా కూర్చొని రాయాలంటే చాలా శ్రద్ధతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి. అదర్వైజ్ ఇందాక నేను చెప్పినట్టు సిల్లీ కాస్త చిల్లర అయిపోతుంది. ఆ విషయంలో ఇంత టైం తీసుకున్నారేంటి, రీషూట్లు చేశారేంటి, ఈ రూమర్స్ ఏంటి అనేవి అప్పట్లో అన్ని న్యూస్ వచ్చినా కూడా ఆ సిల్లీనెస్ని వాళ్ళు సస్టైన్ చేస్తూ, ఆ క్యారెక్టర్ యొక్క ఫ్లేవర్ని సస్టైన్ చేస్తూ ఇంత బాగా రాశారు ఒక సీక్వెల్ని అంటే ఇట్స్ అ రియలీ గుడ్ సర్ప్రైజ్ అండ్ ఇట్స్ అ టెర్రిఫిక్ జాబ్. సిద్ధు బ్రో, యూ సక్సీడెడ్. ఇప్పుడు సినిమాలో కథా కాకరకాయ లాంటివి మాట్లాడుకుంటే స్పాయిలర్స్ అవుతాయి, కానీ ఏదైనా డౌన్ ఉంది సినిమాలో అని చెప్పాలంటే నేను కొంచెం క్లైమాక్స్ అటు ఇటుగా ఉందని చెప్తాను. ఎందుకంటే సినిమా మొత్తాన్ని సస్టైన్ చేసిన కామెడీ అక్కడ కొంచెం మిస్ అవటం, లైట్గా టోనల్ చేంజెస్ రావడం వల్ల నాకు అలా అనిపించింది. ఇంకొక విషయం, సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కొద్దిగా స్లో అవటం వల్ల మేబీ అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రెండు తప్ప ఈ సినిమా గురించి నాకు చెప్పడానికి పెద్దగా నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవు. అదండి టిల్లు స్క్వేర్ మీద నా రివ్యూ కమ్ పర్సనల్ ఒపీనియన్. సమ్మర్లో చలివేందర్లాగా సినిమా కరెక్ట్ టైంకి వచ్చింది. మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకోండి, చూసేసేయండి. ఇంకొక వీడియోతో ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్కి సెలవు.